రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటున్నారు కేసీఆర్ డాటర్. వడ్డీతో కలిపి చెల్లిస్తానంటున్నారు. తనను తన కుటుంబాన్ని ఇబ్బందుల పాలు చేసిన వారిని వదిలేది లేదని పంతం పట్టారు. దెబ్బకు దెబ్బ కొట్టి తీరుతానంటూ కన్నీళ్లతో శపథం చేసిన కవిత ఎవరిని ఉద్దేశించి మాస్ వార్నింగ్ ఇచ్చారు? కవితమ్మ శపథం వెనుక అసలు కథేంటి? లెట్స్ వాచ్. 18 సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నాను. ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. కానీ పర్సనల్గా నాకైనా నా కుటుంబానికైనా ఒక తల్లిగా పిల్లల్ని వదిలి 5.5 నెలలు ఉండడం అన్నది చాలా ఇబ్బందికరమైన విషయం. ఇటువంటి ఇబ్బందులకు నన్ను నా కుటుంబాన్ని పాలు చేసిన వారికి తప్పకుండా వడ్డీ సమేతంగా చెల్లిస్తాం. సమయం వస్తుంది, తప్పకుండా చెల్లిస్తాం. అదేవిధంగా ఇటువంటి కష్ట సమయంలో మాకు మా కుటుంబానికి తోడున్నటువంటి వారందరికీ హృదయపూర్వకంగా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. భావోద్వేగంతో బోరుమనలేదు. చెమర్చిన ఆమె కళ్ళు నిప్పులు కురిపించాయి. జైలు గోడల నుంచి బయటికి రాగానే కల్వకుంట్ల కవిత అన్న మాటలిప్పుడు హీట్ పుట్టిస్తున్నాయి. ఎవరిని ఉద్దేశించి కవిత ఈ మాటలు అనాల్సి వచ్చిందని పొలిటికల్ సర్కిల్స్ లో తెగ చర్చ జరుగుతోంది. ఆడవాళ్లు శపథం చేస్తే మంగమ్మ శపథం అంటారు. నాటి ద్రౌపది శపథమే మహాభారత యుద్ధానికి దారితీసిందంటారు. ఒక మాటలో చెప్పాలంటే ఆడవాళ్ల పంతానికి రాజ్యాలే కూలిపోయిన ఘటనలు చరిత్రలో ఉన్నాయి. మరి తాజాగా కవిత చేసిన ఆ శపథం వెనుక అసలు కథేంటి? ఎవరిని ఉద్దేశించి ఆమె ఈ శపథం చేసి ఉంటారన్న దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తీహార్ జైలు నుంచి విడుదలైన కవిత కీలక కామెంట్స్ చేశారు. తనను నిరాధార ఆరోపణలతో జైలు పాలు చేశారంటూ భావోద్వేగానికి గురయ్యారు. తనను తన కుటుంబాన్ని ఇబ్బందుల పాలు చేశారని కన్నీటి పర్యంతమయ్యారు. కేసీఆర్ బిడ్డనని, తప్పు చేసే ప్రసక్తే లేదంటూ మాట్లాడారు. 18 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న తాను ఉద్యమ కుటుంబం నుంచి వచ్చానని, మామూలుగానే మొండిదాన్నైనా తనను జైలు పాలు చేసి జగమొండిగా మార్చారన్నారు కవిత. సరే, ఇన్నాళ్లు జైలులో ఉండాల్సి వచ్చిందన్న ఆక్రోశమో, 5.5 నెలల తర్వాత బయటికి వచ్చిన ఆనందమో కవితతో అలా మాట్లాడించి ఉండొచ్చేమో. కానీ ఎవరిని ఉద్దేశించి కవిత అలా మాట్లాడి ఉంటారన్నదే అసలు ప్రశ్న. ఎందుకంటే ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టై కోర్టుకు వచ్చిన ప్రతిసారి ఇది మోదీ, రాజ్, కాంగ్రెస్, బీజేపీ కలిసి ఆడిన నాటకమంటూ మండిపడ్డారు. పనికిరాని కేసులో పనికిమాలిన వ్యక్తులు కలిసి అనవసరంగా తనను ఇరికించారని, కడిగిన ముత్యంలా బయటికి వస్తానంటూ మాట్లాడారు. మొత్తానికి ఏదైతేనేం కేసీఆర్ బిడ్డ బయటకొచ్చారు. 5.5 నెలల పాటు జైలు జీవితాన్ని గడిపిన కవిత చెర నుంచి విముక్తి పొందారు. కానీ ప్రతి 14 రోజులకోసారి కోర్టుకు వెళ్లినప్పుడు ఉన్నంత ఫైరింగ్ లేదు, మాటల్లో దూకుడు కనిపించలేదు. కానీ తన ఆవేదనను, ఆక్రోశాన్ని మాత్రం చెప్పుకున్నట్టు కనిపించింది. ఎవ్వరిని వదిలిపెట్టనని, వడ్డీతో సహా అందరికీ చెల్లిస్తానంటూ మాట్లాడారు. జైలులో ఉన్నంతకాలం ఇది మోదీ మాయాజాలమని, కాంగ్రెస్తో కలిసి ఆడుతున్న డ్రామా అంటూ మాట్లాడిన కవిత బయటకు వచ్చిన తర్వాత తాను ఎవరిని ఉద్దేశించి మాట్లాడారన్నది క్లారిటీ ఇవ్వలేకపోయారు. ఇదే ఇప్పుడు టాక్ ఆఫ్ ది టాక్ గా మారిందన్న చర్చ జరుగుతోంది. కవిత మాస్ వార్నింగ్ కమలనాథులను ఉద్దేశించేనని హస్తం నేతలు, కాదు కాంగ్రెస్ ని ఉద్దేశించేనని బీజేపీ నేతలు, ఇలా ఎవరికి వారు డిఫెన్స్ లో పడేసేలా మాట్లాడుతున్నారే కానీ కవిత మనసులో ఏముందన్నది భ్రమ పదార్థంగానే కనిపిస్తోంది. బయటికెవ్వరికీ వారు మాట్లాడుకుంటున్నారు. కానీ ఆమె మాస్ వార్నింగ్ బీఆర్ఎస్ నాయకులకు కూడా తగిలి ఉండొచ్చన్న చర్చ జరుగుతోంది. అసలు కవిత మనసులో మాటేంటో, ఎవరిని ఉద్దేశించి మాటలు అన్నారో తెలియాలంటే మళ్ళీ ఆమె నోరు తెరవాలి. అసలు సంగతి బయట పెట్టాలి. అప్పటిదాకా ఇలాంటి ఊహాగానాలు మరిన్ని వినాల్సిందే.